ముందు ఎప్పుడైనా ఏ పేషెంట్ అయినా అండి వైద్యం అందుబాటులో ఉన్నంత వరకు ఇమ్మీడియట్గా ఎప్పుడైనా స్ట్రోక్ రాగానే 4.5 గంటల గోల్డెన్ పీరియడ్లో థ్రాంబోలైసిస్ చేయడమే శ్రేయస్కరము. ఇవాళ రేపు స్మాల్ సెంటర్స్లో కూడా థ్రాంబోలైసిస్కి డ్రగ్ అవైలబుల్ ఉండడం వల్ల అక్కడ థ్రాంబోలైజ్ చేసి పెద్ద ఆసుపత్రికి ఎక్కడైతే ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ చేసే సౌకర్యం ఉన్న ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇది చేసే ఆస్కారం వీలుంటుంది. ఈ కొత్త పద్ధతిలో ఎక్స్టెండెడ్ విండో పీరియడ్ అంటున్నామండి. మనకు 6 గంటల వరకు అది చేసే ఆస్కారం ఉంది. అలాగే వెస్టర్న్లో సైడ్లో 12 నుంచి 24 గంటల వరకు కూడా చేస్తున్నారు. అప్పుడు మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఆ రక్తం గడ్డగట్టిన ఏదైతే రక్తనాళం ఉందో అక్కడికి కాలు యొక్క రక్తనాళం ద్వారా క్యాథెటర్ పంపించి అక్కడికి మనము ఒక స్టెంట్ రిట్రీవర్ అది పెట్టి ఆ క్లాట్లో, ఆ రక్తం గడ్డగట్టిన క్లాట్లో దాన్ని ఎంగల్ఫ్ చేసి అది తొలగించడం జరుగుతుంటుంది. ఇదంతా పద్ధతి పరంగా చెప్పాలి దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అని వైద్య పరిభాషలో అంటారు. ఇది లేటెస్ట్ టెక్నిక్స్, న్యూయర్ టెక్నిక్స్ డెవలప్ అయ్యాయి. దీనికి కూడా పేషెంట్ క్రైటీరియా ఫాలో అవ్వాలండి. కొన్నిసార్లు లార్జ్ స్ట్రోక్స్ ఉండి చాలా పెద్ద ఏరియా డ్యామేజ్ అయినప్పుడు, సాల్వేజబుల్ టిష్యూ లేనప్పుడు అది ఉపయోగపడదు. బట్ పేషెంట్ క్లినికల్లీ బెటర్ ఉండి ఏరియా ఎక్కువ అనిపిస్తుంది, డిటోరేట్ అయ్యే ఆస్కారం ఉంది అన్నప్పుడు అలాంటివి చేస్తే పేషెంట్ అవుట్కమ్స్ బాగుంటుందండి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.